సగ్గుబియ్యం ఈ రసమలై అంటే ముత్యాలతో చేసుకునే రసమలై 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే సగ్గుబియ్యాన్ని ఇలా నానబెట్టి తర్వాత దాన్ని మిక్సీలో వేసి కొంచెం బరకగా పొడి చేసినట్టు చేసి ఆ పేస్ట్ లాగా తర్వాత అందులో మనం మిల్క్ పౌడర్ వేసుకోవచ్చు. ఇంకో పద్ధతి నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అలా చేసినప్పుడు ఈ రసమలై ఏదైతే ఉంటుందో అక్కడక్కడ కొంచెం గట్టిగా పర్ఫెక్ట్గా పాలల్లో ఉడకదని చెప్పేసి నేను చేసే మెథడ్ ఏంటంటే ఈ సగ్గు బియ్యాన్ని మనం ఫస్ట్ ఉడికించుకొని ముత్యాల లోపల దాకా కుక్ అయిన తర్వాత వాటిని ఉడకట్టి దాన్ని మనం మళ్ళీ రసమలైలా చేసుకోవచ్చు. సో చేయడానికి చూడండి మనకి నీళ్లు రెడీగా ఉన్నాయి. నీళ్లు బాయిల్ కాకముందే మనం ఇందులో నానబెట్టుకోవాలి. ఒక అరగంట నానబెట్టుకోండి. అయితే మనకి సగ్గుబియ్యం మార్కెట్లో దొరుకుతాయి. కొన్ని సగ్గుబియ్యం ఎలా ఉంటాయంటే నీళ్ళల్లో నానబెట్టగానే పొడైపోతాయి. అలాంటివి కాదు, నానబెట్టిన దాని టెక్స్చర్ పర్ఫెక్ట్గా ఉంచే తీసుకోండి, నీళ్ళల్లో ఉడికించుకోండి. సగ్గుబియ్యం ఉడికించినప్పుడు దాంట్లో నుంచి కొంచెం ఆ గంజిలా బయటకు వస్తుంది ఏంటి, దాన్ని కూడా మళ్ళీ మనం సూప్లు అలా చేసి వాడుకోవచ్చు. కానీ ఉడకట్టేసి ఈరోజు మాత్రం రసమలై చేసుకుందాం. బాయిల్ అయిన తర్వాత ఎలా చేయాలో చూపిస్తాం. మన సగ్గుబియ్యం పర్ఫెక్ట్గానే ఉన్నాయి. ఈ నీళ్ళని తీసేసి కేవలం ఆ సగ్గుబియ్యాన్ని తీసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయి ఆ నీళ్ళని ఇప్పుడే పరేయకండి, దీన్ని అట్టి పెట్టుకుందాం. సో ఈ సగ్గుబియ్యం ఏవైతే ఉన్నాయో కొంచెం తేమ ఉన్నా కానీ మనం చేస్తున్న ఈ సగ్గుబియ్యం రసమలై మనం చక్కగా పర్ఫెక్ట్గా అంటే ఎన్నో రకాలు మనం చూసుంటాం, కానీ ఈ సగ్గుబియ్యం రసమలై ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయింది. అంటే నార్త్ ఇండియాలో వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఈ రాఖీ పండగకి మనం ఒక స్పెషల్ స్వీట్ అయితే ప్రతి దాంట్లో అంటే పర్ల్స్ అంటే ముత్యాల్లా కనబడాలి. ఈరోజు మన రసమలై కూడా అలా ముత్యాల రసమలై ఎందుకన్నానంటే దీంట్లో ఇవి ముత్యాల్లా మెరుస్తూ చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు దీంట్లో మనం పాల పొడి, మళ్ళీ రసమలై అంటే పాలు, కానీ మనందరికీ ప్రతి పండగకి సగ్గుబియ్యం చాలా ఇష్టంగా తింటారు. అంటే వ్రతాల్లో ఉన్నవాళ్ళు, ఉపవాసం చేసేవాళ్ళు కూడా ఈ సగ్గుబియ్యాన్ని వాడతారు. సో మరి ఈ సగ్గుబియ్యం ఇందులో తేమ ఉంది, ఆ తేమను పీల్చుకుంటుంది. అందుకని మళ్ళీ మనం ఏమి వేయకూడదు, కేవలం ఈ మిల్క్ పౌడర్, ఈ మిల్క్ పౌడర్ని దీనిపైన వేసేసి దీన్ని మనం ఉండలుగా చుట్టేసుకోవాలి. చూడండి, మొత్తం ఒక 1/2 కప్పు మిల్క్, 1/2 కప్పు నేను సగ్గుబియ్యాన్ని ఉడికించుకున్నాను. దీన్ని ఇందులో వేసి మనకి ఆ కొంచెం వేడివేడిగా ఉంది కదా, ఇప్పుడు ఆ వేడిలోనే మనం దీన్ని ఇలా కలిపేసుకోవాలి. 1/2 కప్పు పాల పొడి, 1/2 కప్పు మనము సగ్గుబియ్యాన్ని చేసుకున్నాం. దీన్ని స్లోగా ఈ విధంగా కలిపేసుకోండి. వేడివేడిగా ఉంది, ఆ తేమని పీల్చేసుకొని ఇది ఉండలు కట్టడానికి మనకి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఆ పొడిని ఈ సగ్గుబియ్యంతో పాటు ఇలా కలిపేసుకోండి. చల్లారగానే మనం వీటిని ఉండలు కట్టేసుకుందాం. ఈ సగ్గుబియ్యంతో మిల్క్ పౌడర్ కలిపిన తర్వాత చూడండి ఇలా తయారవుతుంది. అయితే దీన్ని మనం రసమలైలో వేసే ముందు మనం చేతికి లైట్గా నూనె పెట్టుకొని వీటిని ఉండల్లా చేసుకుందాం. నెయ్యి పెట్టుకోవచ్చు, నూనె పెట్టుకోవచ్చు. లైట్గా ఇలా ఫ్లాట్గా చేసేసి ఉడుకుతున్న పాలల్లో వేసుకుందాం. అయితే ఎప్పుడైనా కానీ రసమలైకి పాలు ఉంటాయి చూడండి, అవి నాకు చిక్కగా ఇష్టం. అంటే మరీ పలసగా కాదు, మరీ రబ్బడిలాగా కాదు, కొంచెం చిక్కదనం ఉంటే బాగుంటుంది. పాలని ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాను. ఎందుకు ఇలా ఫ్లాట్ దాంట్లో తీసుకోవాలి అంటే ఈ రసమలై మనకి ఒకదానికి ఒకటి తాకకుండా వీలైనంత వరకు మనం సపరేట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. పెద్ద మూతి ఉన్న మనం ప్యాన్ తీసుకొని అందులో పాలు పోసి మనం కుక్ చేసుకుందాం. సో ఫస్ట్ దీంట్లో మనం ఎన్ని పాలు పోసుకోవాలి అంటే ఇలాంటి పాత్ర ఉన్నప్పుడు దాంట్లో సగం కంటే ఎక్కువ పాలు పోయకండి, ఎందుకంటే స్లోగా అందులో సిమ్మర్ అవ్వాలి ఇవి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఆల్రెడీ మన సగ్గుబియ్యం ఉడికిపోయాయి, తర్వాత నోట్లో దానా దానాలాగా వచ్చేది. ఇప్పుడు ఆ మిల్క్ పౌడర్ని పట్టుకొని స్లోగా సిమ్ అవుతూ ఆ మిల్క్ పౌడర్ కూడా దాంట్లో మన పాలల్లో ఒక మంచి టెక్స్చర్ వస్తుంది. తినడానికి చాలా చాలా బాగుంటుంది. చెప్తున్నాను కదా, మనం రాఖీ కట్టేది కూడా రౌండ్గా ఉంటుంది. మనం పెట్టే ఈ ముత్యాల రసమలై కూడా అలాగే రౌండ్గా చూడడానికి మెరుస్తూ అద్భుతంగా ఉంటుంది. ఇలా పాలను తీసుకొని మనం స్లోగా కుక్ చేసుకుంటూ ఇప్పుడు మనం పంచదార వేసేసుకుందాం. ఎందుకంటే సగ్గుబియ్యం మనది ఉడికిపోయింది. అదే కనుక ఆ పొడి మెథడ్లో చేస్తేనేమో పంచదార తర్వాత వేయాలి. అప్పుడు చాలామంది నేను చూపించిన వాళ్ళు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అందుకని మీకు ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. ఇప్పుడు సగ్గుబియ్యం ఇందులో వేసిన పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ పంచదార కరిగేంత వరకు మనం దీన్ని స్లోగా చేసుకుందాం. అలాగే కొంచెం కుంకుమ పువ్వు నీళ్ళు వేసుకోండి, మనకు కావాల్సిన లైట్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు, అంతే, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ నట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఒకవేళ మీరు కావాలంటే మనం తయారు చేసుకున్న మిశ్రమంలో కూడా వేసుకోవచ్చు, తర్వాత అంతా అయిన తర్వాత కూడా మనం వేసుకోవచ్చు. ఈ పాలు చూడండి
అవి చిక్క పడుతూ పడుతూ ఆ దాంట్లో మలాయి అనమాట, అంటే క్రీమ్ ఏదైతే ఉంటుందో స్లోగా కడుతూ ఉంది. ఇప్పుడు ఇందులో పంచదార కూడా కరిగిపోయింది. మన మిశ్రమం ముందే రెడీగా ఉంది. మీరు దీన్ని ఇప్పుడు ఈ పాలని సిమ్మర్ చేసుకుంటూ అందులో వేయాలి. ఇప్పుడు నేను నెయ్యి తీసుకుంటాను. నెయ్యి కొంచెం చేతికి ఇలా చేసి ఒక్కొక్క ఉండ తయారు చేయడానికి నేను ఇలా దీంట్లో వేసుకొని తర్వాత ఈ విధంగా ఇలా చేసి ఇలా ఫ్లాట్గా చేసి చూడండి, చాలా సింపుల్, దీంట్లో వేసేది అంతే. సింపుల్, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇదే కనుక మనం పాలతో చేసామనుకోండి దీంట్లో సగం సైజ్ చేస్తాం. ఎందుకు అంటే అవి డబల్ సైజ్ అవుతాయి. ఇవి సైజు అంత పెరగవు. లైట్గా ఇలా ఫ్లాట్ చేసి తర్వాత దీన్ని ఇందులో వేయండి. ఇవన్నీ వేసిన తర్వాత దాన్ని మనం కొంచెం సేపు ఒక 8 నిమిషాల పాటు స్లోగా సిమ్మర్ అవ్వనిద్దాం. వేసేయండి. ఇలా కుక్ చేసుకొని మళ్ళీ 8 నిమిషాలు సిమ్మర్ అయిన తర్వాత ఎలా వడ్డించుకోవాలో చూద్దాం. ఇప్పుడు వీటిని స్లోగా మనం ఇట్లా స్లో ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఇలా చూడండి, ఇప్పుడు ఉడుకుతున్నాయి కదా పాలు. అయితే పైన మీగడ కట్టేస్తూ ఉంటుంది. మనం ఎందుకంటే చాలా రిచ్ పాలు తీసుకున్నాను. మనం సగ్గు బియ్యంతో ఆ ముత్యాల రసమలై. ఇప్పుడు మీకు ఆ ముత్యాలు మనకి ఇలా పాలల్లో నుంచి మనం తీసినప్పుడు ఆ ముత్యాల్లా కనిపిస్తుంది. అంటే ప్రతి పండక్కి నేనే కాదు, ఎంతోమంది షెఫ్స్ మన ఈటీవీ అభిరుచిలో మీకోసం మంచి మంచి రెసిపీస్, అంటే ఇంటర్నేషనల్ రెసిపీస్, మన దేశం రెసిపీస్ ప్రతివి చూపిస్తుంటారు. ఒకవేళ మీరు మిస్ అయినా మళ్ళీ చేసుకోవాలి అనుకుంటే యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి. ఈ వంటలన్నీ మీ సొంతం చేసుకోండి. అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచి పేజ్ లైక్ చేయండి. ఇప్పుడు ఉడుకుతూ ఒక 8-9 నిమిషాల తర్వాత ఇవి రెడీ అయిపోయాయి. చూడండి, ఒక్కటి కూడా విరగలేదు, అన్నీ పర్ఫెక్ట్గా పట్టుకొని ఉన్నాయి. ఉడికిచ్చేటప్పుడు పాలని ఇలా మసాలనివ్వకండి. ఇప్పుడు చూడండి, స్లోగా ఇప్పుడు కొంచెం తగ్గించి ఆ పాలు కూడా చక్కగా పీల్చుకొని మనకి ఆ పండగ రుచిలో మనం చక్కగా నెయ్యి వేసి రుద్దాం. కానీ ఇప్పుడు ఫ్లేవర్ దీంట్లో తీసుకురావడం కోసం మనం వాడే టెక్నిక్ కూడా చూడండి. యాలకుల పొడి, యాలకులు తీసుకొని మిక్సీ జార్లో కొంచెం పంచదార వేసేసి పొడి చేసుకుంటే అసలు దానా సామిరంగా అసలు ఆహా. అయితే రసమలై వేడిగా కంటే చల్లగా తింటే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు స్టవ్ కూడా కట్టేశాను. దీంట్లో ఇవి మనం వడ్డించేటప్పుడు వేసుకోవచ్చు పైన, లేకపోతే దీనిపైన కూడా ఇలా వేసుకోవచ్చు. పిస్తా కూడా వేస్తున్నాను. ఇందులో ఫ్లేవర్ కోసం కొంచెం రోజ్ వాటర్ ఇందులో వేసుకుంటాను. స్లైట్లో కొంచెం వేసేసి వాటిని కూడా ఆ పాలని, ఎందుకంటే మనము యాలకుల పొడి ఒక ఫ్లేవర్, ఇంకొకటి మన గులాబీ ఫ్లేవర్ అందులో వేసి స్లోగా ఇలా వదిలేసేయండి. ఇలాంటి ఆహా చూడండి, ఇలా పాలతోటి ఆహా ఒక్కటి నాకు ఒక్కటెక్కడ సరిపోతుంది. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒకసారి 16 రసమలైలు తిన్నాను. అంటే ఇలా ఒకటి తర్వాత ఒకటి గంటలో 16 తిన్నాను. అప్పుడు ఇంట్లో బాగా తిట్లు పడ్డాయి. కానీ ఇప్పుడు ఇలా ఆహా చూడండి పర్ఫెక్ట్. ఇలా రసమలైలో కూడా కొంచెం పెద్దగా ఉంటే అదే కావాలనిపిస్తుంది. ఆహా చూడండి, ఇలా రసమలై, ఇలా ముత్యాల రసమలై. దీన్ని తయారు చేయడానికి ముందుగా సగ్గు బియ్యాన్ని 30 నిమిషాలు నానబెట్టి వేడి నీళ్ళల్లో వాటిని కొంచెం బాయిల్ చేసి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. దానిపైన చూపించిన విధంగా పాల పొడి వేసి వాటిని మిక్స్ చేసి మీకు కావలసినంత సైజు బాల్స్ తయారు చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ లో ఆల్రెడీ ఉడికించి సగం చేసుకున్న పాలని దాంట్లో మనం పంచదార అలాగే కుంకుమ పువ్వు నీళ్లు వేసి మనం తయారు చేసుకున్న ఈ సగ్గు బియ్యం పాల పొడి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా ఆ పాలల్లో వేసి 8-10 నిమిషాల పాటు స్లోగా సిమ్మర్ చేసుకోండి. తర్వాత దీంట్లో యాలకుల పొడి వేసి అలాగే వీటిపైన ఆల్మండ్, పిస్తా అలాగే రోజ్ ఎసెన్స్ కూడా ఇందులో వేసి మరొక నిమిషం కుక్ చేసి చల్లార్చి చల్లగా వీటిని వడ్డించుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మన రాఖీ పండగ స్పెషల్ సగ్గు బియ్యంతో చేసే ముత్యాల రసమలై.